హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్జున్ అనే ఒక యువకుడి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. అర్జున్ ఒక చిన్న యూట్యూబర్. అతనికి హారర్, మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. అలాంటి కథల ద్వారా అతని వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి వైరల్ అవ్వాలనుకుంటాడు. కానీ ఊహించినటువంటి కల్పిత కథలు కాకుండా నిజ జీవితంలో జరిగిన నిజమైన కథల ద్వారానే వీడియోలు చేయాలనుకుంటాడు. అలాంటి కథల కోసం పాత న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా అలాగే వెతుకుతూ ఉంటాడు. టైం చూస్తే అర్ధరాత్రి 1 గంట అవుతుంది. అయినా సరే అర్జున్ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద అన్నోన్ నంబర్. అర్జున్ ఆ కాల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి మళ్ళీ అదే నంబర్ నుంచి అర్జున్ కాల్ వస్తుంది. ఈసారి అర్జున్ కంప్యూటర్ స్క్రీన్ను చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటువైపు నుంచి ఎవ్వరూ మాట్లాడరు. కానీ గట్టిగా గాలి వీస్తున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది. అర్జున్ ఆ శబ్దాన్ని వింటూ అలాగే ఉంటాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని ఈసారి కొంచెం గట్టిగా అంటాడు. అటువైపు నుంచి ఒక చిన్న పాప గొంతు, అన్నా నన్ను కాపాడండి అంటుంది. ఆ మాట వినగానే అర్జున్ షాక్ అవుతాడు. అతని మనసులో కొంచెం భయం మొదలవుతుంది. హలో, ఎవరమ్మా నువ్వు, ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఆ పాప చాలా భయంతో ఏడుస్తూ నేను మీ ఇంట్లోనే ఉన్నానన్నా అంటుంది. ఆ ఒక్క మాటతో అర్జున్ లేచి నిలబడతాడు. అతని మనసులో భయం ఇంకా రెట్టింపోతుంది. ఈ టైంలో ఒక పాప నాకు కాల్ చేసి నన్ను కాపాడండి అంటుంది. అసలేం జరుగుతుంది అంటూ అర్జున్ తన రూమ్ నుంచి బయటికి వెళ్తాడు. హాల్, కిచెన్, బాల్కనీ ఇలా ఇల్లంతా వెతుకుతాడు. కానీ ఎవ్వరూ కనిపించరు. మూసేసిన తలుపులు మూసినట్టే ఉంటాయి. వేసేసిన కిటికీలు అలాగే ఉంటాయి. కానీ ఎవరూ కనిపించరు. అర్జున్ రోజు తిరిగే తన ఇల్లైనా ఆ క్షణం తన ఇల్లే తనని భయపెడుతుంది. చుట్టూ నిశ్శబ్దం. అర్జున్ భయంతో తన రూమ్లోకి వచ్చేస్తాడు. ఆ నంబర్కి తిరిగి కాల్ చేయాలని తన ఫోన్ తీసుకుంటాడు. కానీ కాల్ లిస్ట్లో ఆ నంబర్ ఉండదు. అర్జున్ మనసులో భయం క్షణక్షణం పెరుగుతూ ఉంటుంది. అర్జున్ వెంటనే వెళ్ళి మొహం కడుక్కొని గట్టిగా కళ్ళు మూసుకొని ఇదంతా భ్రమ లేక నిజమా అని తనలో తానే ప్రశ్నలు వేసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూస్తాడు. ఆ అద్దంలో తన వెనక ఒక నీడ ఉన్నట్టు కనపడుతుంది. ఆ నీడ గాలిలో అటు ఇటు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. అర్జున్ ఆ నీడను చూస్తూ భయంతో అలాగే కదలకుండా అలాగే ఉండిపోతాడు. ఆ నీడ నెమ్మదిగా అర్జున్ దగ్గరకు వస్తున్నట్టు అద్దంలో కనపడుతుంది. అర్జున్ ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ వెనక మాత్రం ఆ నీడ కనిపించదు. తిరిగి అద్దంలోకి చూస్తాడు. ఆ నీడ అద్దంలో అలాగే ఉంటుంది. ఆ నీడ కొంచెం స్పష్టంగా కనబడడం మొదలవుతుంది. మొహం చీకటిగా ఉంటుంది. కళ్ళు మాత్రం తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అర్జున్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక మాత్రం ఆ నీడ ఉండదు. మళ్ళీ తిరిగి అద్దం వైపు చూస్తాడు. ఈసారి అద్దం పైన నీటి అలలు కనపడతాయి. అర్జున్కి ఏం అర్థం కాదు. ఇదంతా నిజం కాదు, అబద్ధం అంటూ అతను గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిచి చూడగానే అద్దంలో నీడ ఉండదు. ఒక చిన్న పాప చేతి గుర్తుంటుంది. అలా అర్జున్ ఆ గుర్తును చూస్తూ ఉండగానే ఆ చేతి ముద్ర పెద్దదవుతుంది. అర్జున్ భయపడిపోయి కొంచెం వెనకడు వేస్తాడు. వెనకడు వేసినప్పుడు అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఆ ఫోన్ స్పీకర్ నుంచి అదే పాప గొంతు, అన్నా నన్నెందుకు చంపావు అని గట్టిగా అరుస్తుంది. అర్జున్ భయపడిపోయి అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ క్షణంలో రూమ్లో ఉన్న లైట్ ఆగిపోతుంది. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దం. ఆ చీకట్లో 2 తెల్ల కళ్ళు అర్జున్ వైపు వస్తూ ఉంటాయి. అర్జున్ ఆ కళ్ళను చూసి భయంతో గట్టిగా కేక వేస్తాడు. వెంటనే రూమ్లో ఉన్న లైట్ వెలుగుతుంది. కానీ రూమ్లో ఎవ్వరూ ఉండరు. ఎదురుగా ఉన్న అద్దం నార్మల్గానే ఉంటుంది. అద్దంలో ఏ నీడా కనిపించదు. అర్జున్ వెంటనే తన కంప్యూటర్ దగ్గరికి వెళ్తాడు. తన రూమ్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా రికార్డ్ అయిన వీడియోనంతా చూస్తాడు. ఆ వీడియోలో అర్జున్కు ఒక నిజం తెలుస్తుంది. అర్జున్ వెనకున్నది నీడ కాదు, ఒక చిన్న పాప. ఆ పాప తల వెనక్కి తిప్పి కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది.
అర్జున్ షాక్ అవుతాడు. అర్జున్ భయంతో అలాగే కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ పాప ఎవరు? అర్జున్కి ఆ పాపకి సంబంధం ఏంటి? తరువాతి భాగంలో తెలుసుకుందాం.